ముందుగా కళాయిలో నూనె పోసి దానిలో ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసి వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది, 2 పచ్చిమిర్చి, పసుపు కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడా, కారం తగినంత, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు ఉంచాలి. దానిలోనే వాటర్ చేరుతుంది, ఆ వాటరే సరిపోతుంది. నేను కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. కుక్కర్లోనైతే కొంచెం తొందరగా అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 విజిల్స్ అయిపోయింది, చూడండి చికెన్ ఉడికిపోయింది. నేను వాటర్ వేయలేదు కానీ వాటర్ చేరింది, దానిలో చికెన్లో నుంచి వాటర్ వచ్చింది. మరలా పొయ్యి వెలిగించి వాటర్ అంతా మరిపోయేలాగా చూడాలి. చూడండి బాగా అయిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయింది. చిన్న చిన్న పీసెస్ అలాగే చికెన్ ఉంది, రెడీ అయిపోయింది కర్రీ ఫ్రై. ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు చికెన్ ఫ్రై. పిల్లలకైతే ఇది చాలా బెస్ట్.